మిత్రులకు పెద్దలకు అందరికి కూడా ధన్యవాదాలు. గత 300 రోజులుగా మరి శ్రీవారి మెట్టు వ్యాపారస్తులు న్యాయమైనటువంటి డిమాండ్తో బ్రతుకు తెరువు కోసం అదేవిధంగా యాత్రికులకు సేవ చేసేటువంటి క్రమంలో వారికి తీరని అన్యాయం తిరుమల తిరుపతి దేవస్థానం చేసిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈవేళ వ్యాపారస్తులకు న్యాయం చేయమని 300 రోజులుగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ముందు మరి నిరసన దీక్షలు చేస్తున్నటువంటి విషయం మనకందరికీ తెలుసు. ప్రియమైన పెద్దలారా, తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద వెంకటేశ్వర స్వామి ఊరేగింపు జరుగుతుంది. తెలుసు కదమ్మా, రోజు వెంకటేశ్వర స్వామి ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపు జరిగే క్రమంలో బ్రహ్మోత్సవాలకి కోనేరుకి ఈస్ట్ తూర్పు పక్క వచ్చే ముందుకి మేళాలు సౌండ్ చేయకుండా సైలెంట్గా వస్తారు. తెలుసా ఉత్సవ వెంకటేశ్వర స్వామి 4 మాడల వీధులు తీసుకొని ఆ తూర్పు కన్నా మూలకు వచ్చేటప్పటికి సైలెంట్గా వస్తారు. మొత్తం ఆపేస్తారు. మేళాలు, ఉపన్యాసాలు, గోవింద అనేది ఏమీ ఉండదు. ఆ మూల నుంచి సైలెంట్గా నడుచుకొని వచ్చి మళ్ళీ యథాప్రకారం ప్రారంభిస్తారు. ఇది పెద్దవాళ్ళకి అందరికి తెలిసి ఉంటుంది. ఏమ్మా ఎందుకు చేస్తారనేటువంటిది నేను కూడా అక్కడ కొండ మీద ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకు చేసేవాళ్ళంటే అక్కడ సాలవ్వ అనే ఒక గుగ్గులు అమ్ముతుందంట, ఒక ముసలాయమ. ఆ మూల సాలమ్మ లేదా సాలవ్వ గుగ్గులు అమ్ముతా ఉంటే ఈయన పెద్ద ఆయన స్వామి వెంకటేశ్వర స్వామి ఆయన దగ్గర గుగ్గులు తినేసినాడు. డబ్బు లేదు, గుగ్గులు తినేసాడు. సిటాకేసి తినేసినాడు. ఈయన దగ్గర డబ్బు లేదు. అవ్వా నా దగ్గర డబ్బు లేదు, నేను తర్వాత వచ్చి నేను డబ్బిస్తాను అని ఆయనకు నచ్చజెప్పి కుయోమరని అడుక్కున్నాడు వెంకటేశ్వర స్వామి ఆ సాలవని. అవ్వా నేను తప్పకుండా నీ అప్పు నేను తెచ్చిస్తాను, నన్ను వదిలిపెట్టంటే ఆయన సరే పోరా నాయనని పంపించేసింది. ఆయన వెంకటేశ్వర స్వామి ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు ఆ సాలవకు భయపడి సైలెంట్గా వెళ్ళిపోతాడు ఆడ. ఇది వాస్తవం, ఇది చరిత్ర. అంటే తిరుమల తిరుపతి మన దేవుణ్ణి మొక్కేటువంటి వెంకటేశ్వర స్వామి ఆ సాలవని వ్యాపారం చేసుకుంటానికి భయపడినాడంటే ఇది ఈవోలు వీళ్ళంతా ఎంత లెక్క, ఈ ఐఏఎస్ వీళ్ళంతా లెక్క. వెంకటేశ్వర స్వామి తల ఉంచుకొని సైలెంట్గా దొంగ మాదిరి వెళ్ళిపోతా ఉన్నాడు. కాబట్టి 300 రోజులు నాకు తెలిసి గతంలో సిఐటి ఆధ్వర్యంలో ఫారెస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు 3.5 సంవత్సరం చేశారు మురళీ గారి నాయకత్వంలో. మీకు అందరికి తెలుసు. అక్కడ మన హరేరామారే కృష్ణ టెంపుల్ దగ్గర మీరందరూ కూడా చాలా మంది వచ్చి ఉంటారు అక్కడికి. ఆ తర్వాత 300 రోజులు కూర్చోవడం మీరే అని నేను అనుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో మీకు అన్నం లేకపోయినా, వ్యాపారం లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఉన్న స్థితి లేకపోయినా, అయ్యా మేము ఈ సమాజంలో గౌరవప్రదంగా బ్రతకడానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నమ్ముకొని, దేవుణ్ణి నమ్ముకొని, యాత్రికులను నమ్ముకొని తట్లో బుట్లో పెట్టుకొని మా జీవనం కొనసాగిస్తున్నాం. ఈవేళ అదే జీవనానికి మాకు ఒక హక్కు కల్పించండి అని గత 3 నెలలుగా 300 రోజులుగా మురళీ గారు మంత్రులను కలిసింది నాకు తెలుసు. గతంలో ఉన్నటువంటి మంత్రుల్ని, ఎమ్మెల్యేలు కలిసింది తెలుసు, ఈఓ కలిసి మాట్లాడింది తెలుసు, జేఈఓలు కలిసి మాట్లాడింది తెలుసు. కానీ ఈరోజు ఒక బాధ్యత, చట్టం పైన గౌరవంతో ఉన్నటువంటి అధికారులు, దేవుణ్ణి నిరంతరం పూజించేటువంటి అధికారులు, దేవుడి దృష్టిలో అందరూ సమానమని చెప్పే అధికారులు పట్టినట్టు మీ విషయంలో వ్యవహరించడం ఇది చాలా బాధాకరం. వాళ్ళు అనుకుంటున్నారు కేవలం 30 మందే కదా వీళ్ళు, 32 మందే కదా వ్యాపారస్తులు, వీళ్ళకు బలం లేదు కదా, వీళ్ళు ఏం చేసుకోగలరు అనే ఒక ఆలోచన కూడా ఉండొచ్చు.
కానీ ఈరోజు శ్రీవారిమెట్టు వ్యాపారస్తుల వెనకాల తిరుపతిలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజల ఆలోచన మీ వెనకాల ఉందని నేను సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాలన్నీ కూడా మీ పక్షాన్ని నిలబడ్డారు కాబట్టి 300 రోజులుగా పర్మనెంట్ షెల్టర్ వేసుకొని ఇక్కడ కూర్చోన్నారనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. అందరూ షామాని వేసుకొని ఎత్తుకొని పోయేవాళ్ళు ఇక్కడ. కానీ శ్రీవారిమెట్టు వాళ్ళు ఏం చేశారు? పర్మనెంట్ కీతులే సఫారీ వేసేశారు. రేపు వ్యాపారాలన్నీ ఎడబెట్టబోతున్నారు. ఈ 32 కుటుంబాల వ్యాపారస్తులు ఏమేమైతే మీ వ్యాపారాలు చేస్తున్నారో ఇక్కడే పెట్టి వ్యాపారాలు చేసిపోతున్నారు. ఇది జరగబోతుంది. ఇది టీటీడీ యాజమాన్యం గుర్తించాలి. రేపు మీరు చేసేటువంటి వ్యాపారాలన్నీ కూడా ఇదే ప్లాట్ఫామ్ పని వ్యాపారాలు జరగాల. ఒక్క రోజైనా జరగాల. ఒక్క రోజైనా ప్రజలు మీ వ్యాపారాలతో మీ దగ్గరికి వచ్చి వ్యాపారం చేయాలనేది నా ఆలోచన. కాబట్టి ఆ కోణంలో ఆలోచిద్దాం. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, సిఐటి అంటే కార్మికుల పక్షపాతి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే నామాలు పెట్టే గుళ్ళో లడ్లు తయారు చేస్తారు చూడండి బ్రాహ్మణులు, వాళ్ళు కూడా మురళీ గారు సిఐటి ఆధ్వర్యంలో ఇదే ఇక్కడ కూర్చొని పెట్టి 10,000 రూపాయలు జీతం తీస్తుంటే వాళ్ళు ఈరోజు 30,000 రూపాయలు జీతం తీస్తున్నారు. 30,000 రూపాయలు జీతం తీస్తున్నారు ఈవేళ వాళ్ళు. ఆ రోజు వాళ్ళు 10,000 రూపాయలు వాళ్ళకి జీతం. వాళ్ళు నామాలు పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ఇదే విధంగా ఫోటో పెట్టుకొని వాళ్ళందరూ కూడా కుటుంబాలు ఇక్కడ కూర్చుంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ లడ్లు మోసేటువంటి వాళ్ళు, ఆ లడ్లు ముద్దలు చేసేటువంటి వాళ్ళు 30,000 రూపాయలు జీతం తీస్తున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ పోరాటం వృధా కాదు. 300 రోజులుగా మీరు రోడ్డు పైన కూర్చున్నారంటే మీరు వెచ్చించిన సమయం కూడా వృధా కాదు. ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తు, ఒక మంచి న్యాయం మీకు జరుగుతుందని నేను గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగా మరి మన బిడ్డలందరూ కూడా, మీ బిడ్డలందరూ కూడా ఒక మంచి బంగారు భవిష్యత్తు, మరి మీరు సంపాదన మీ కష్టం ద్వారా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తూ, మరి తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం ఖచ్చితంగా ఈ శ్రీవారిమెట్టు వ్యాపారస్తుల సమస్యను న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కరించడానికి చర్చలకు పిలిచి మాట్లాడి పరిష్కార మార్గం చూపెట్టాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా టీటీడీ యాజమాన్యం మీద ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి గతంలో నేను కూడా మీరు ధర్నా ప్రారంభించేప్పుడు నేను కూడా వచ్చాను. ఆ తర్వాత ఇక్కడి నుంచి పాపం అక్కడ వరకు పొల్లు దండాలు పెట్టారు. బట్టలన్నీ మనం మగవాళ్ళు దొల్లుకుంటా పోయారు. ఎంత ఎండ, తీవ్రమైనటువంటి ఎండ. మరి అక్కడ ఉన్నటువంటి ఆయన పేరు నాకు తెలుసు, పెద్ద ఆయన, పాపం ఆయన కూడా పెద్ద ఆయన కాదు, నాకంటే చిన్నవాడే, చిరంజీవి దొల్లుకొని పోయేది నేను దగ్గరుండి కళ్ళతో చూశాను. పాపం ఆయన అంత బాధపడి కష్టపడి ఎక్కడ రాజీ పడలేదు. అతను ఏదో నాకు కష్టమో ఇబ్బంది అని లేదు. అయినా చివరి వరకు ఆయన ఏదైతే పట్టుదలతో ఈ కార్యక్రమం చేయాలనుకున్న దాంట్లో నేను అంటే అందరూ చేశారు, అందులో ఆయన కష్టం చేయడానికి అయినా ఆయన చేశాడు. అందుకు నేను గుర్తు చేస్తున్నాను మిత్రులారా, మీ పోరాటం చూస్తున్నాం. వర్షం వచ్చినా మీరు ఎక్కడ కూర్చుంటున్నారు, ఎండున్నా మీరు ఎక్కడ కూర్చుంటున్నారు. కుటుంబాలను వదిలిపెట్టారు, వ్యాపారాలను వదిలిపెట్టారు, ఆదాయాలను పక్కన పెట్టారు, బిడ్డల్ని పట్టించుకున్నట్టు ఇక్కడ కూర్చుంటున్నారు. ఇది కేవలం మీకోసం కాదు, భవిష్యత్తు తరాల కోసం కూడా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా మీ న్యాయమైనటువంటి డిమాండ్ టీటీడీ యాజమాన్యం ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా దిగి వచ్చి మీతో మాట్లాడక తప్పదని నేను సదరం గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. జై.